బయట అంబటి రాంబాబుని అవమానకరంగా కర్రలతో లాఠీలతో జనాలు దాడి చేస్తే కారు మీద పడి ఆడవారు కూడా సభ్యత మరిచి అంబటి రాంబాబు గారిని, వారి తల్లి గారిని, వారి భార్య గారిని, వారి శ్రీమతిని పచ్చిగా వినలేని భాషతో తిడతంటే ఏం చేస్తారు? రాంబాబు కూడా మనిషే కదా, అంబటి రాంబాబు గారు మనిషే కదా, మనిషే కదా. అయినా కూడా ఇంటికెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించారు, నేను ఆత్మహత్య తప్పితే నాకు ఇంకొకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు. నడి బజారులో పట్టపగలు నా తల్లిని, నన్ను, నా శ్రీమతిని అందరినీ దూషించారు. తట్టుకోలేక నేను వాళ్ళతో పాటు ఇది చేయించినటువంటి వారిని కూడా మాట జారి వచ్చి ఉండొచ్చు. అయినా కూడా తప్పే నాది, నేను విచారిస్తున్నాను. ఆ మాటలు నా నోట్లోంచి వచ్చినందుకు నేను విచారిస్తున్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పని నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక అంతకన్నా యోగ్యుడు మీ పార్టీలో ఒక్కడన్నా చూపించండి. ఆ రకంగా అంత సంస్కారవంతంగా అది నా నోట్లోంచి తప్పు వచ్చింది, నేను వెనక్కి తీసుకుంటున్నాను, పొరపాటు నాది, ఆ మాట రాకూడదు, నన్ను ఎంత అవమానం చేసినా ఆ మాట రాకూడదు, నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఎవరిని అలా మాట్లాడకూడదు అని చెప్పని పొరపాటు అయిందని చెప్పినోడి కన్నా ఆ రకంగా పశ్చాత్తాపడినటువంటి ఒక్క తెలుగుదేశం నాయకుడు, ఒక్క జనసేన నాయకుడిని చూపించండి. మీరు ఎవరున్నారు? అరే హుందాగా ప్రవర్తించాడు అంబటి రాంబాబు అని మీరు అక్కడితో కాకుండా మీరు దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ కలిసి ఆర్గనైజ్డ్గా పోలీసుల్ని, అంటే మళ్ళీ ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తిరగబడి తంతారేమో అని చెప్పి తిరగబడతారేమో, ఏముంది ఒక పోటు 4 పోట్లు పొడిస్తే ఎవరైనా సత్యంలో పోకుండా ఇంకో పోటు పొడవచ్చు కదా. 4 చంపకాయలు వేస్తే ఇటు పారిపోయేలోపు, శ్రోదా పడిపోయేలోపు ఇంకో చంపకాయ వేయచ్చు కదా, లేకపోతే మీ చేతిలో కర్రలాక్కుని ఇంకోటి పాల్గొట్టచ్చు కదా. కానీ మిమ్మల్ని కాపాడటం కోసం ఉన్నట్టుగా పోలీసుల్ని పక్కన పెట్టుకుని మీరు వచ్చి ఒక రాష్ట్ర పాలకుడిగా మీరు ఇది చేయడం ధర్మమా అని అడుగుతున్నాను. దేవుడి సాక్షిగా మీరు ప్రమాణం ఏం చేశారు? ప్రమాణ స్వీకారం రోజున రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేసి మీరే మనుషుల్ని పోగేసి రెచ్చగొట్టి పోలీసుల్ని నిర్వీర్యం చేసి ఈ రకంగా మీరు చేయటం అనేది ధర్మబద్ధమా? జరిగిన వాటిని బట్టి కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎవరు చెక్కు చెదరట్లేదు, బెదరట్లేదు. ఇంకా మా రిజాల్వ్ ఇంకా గట్టిపడింది. ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏముంది? ఇంకా ఏం చేస్తావో చెయ్యి, మేమైతే రెడీగా ఉన్నాం. ప్రజల పక్షాన్ని నిలబడడానికి, నిన్ను ప్రశ్నించడానికి, ప్రశ్నిస్తూనే ఉంటాం అనే కృతనిశ్చయంతోనే మా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానికి గట్టిగా, పూర్తిగా అంతటి మనోధైర్యం ఇవ్వగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. ఆయనే ముందుండి కూడా దీనిలో నడుపుతారు. కాబట్టి అట్లా అనుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు భ్రమే అని చెప్తూ ఒక హితం అయితే చెప్పదలుచుకున్నాం. మీ గొయ్యి మీరు తవ్వుకోండి, మాకు అభ్యంతరం లేదు. మీ గొయ్యి మీరు తవ్వుకోవడంలో భాగంగా మా మీద జరిగే వాటికి ప్రతి దానికి అయితే రికార్డు ఉంటుంది. మేము వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఆ రికార్డుకు తగిన సెటిల్మెంట్ కూడా ఉంటుంది, వడ్డీతో సహా అనే విషయం అయితే ఆయనకు మళ్ళీ చెప్పదలుచుకున్నాం. అవన్నీ చట్టబద్ధంగానే చేస్తాం. ఎక్కడ చట్టాన్ని ఉల్లంఘించి ఇన్నాళ్ళుగా ఊర్లో రౌడీలను, గంజాయి బ్యాచ్లను తెచ్చేసో, లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసో, టెర్రరైజ్ చేసి, అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా చేయాలనేది మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి యొక్క రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము. ఎవ్వరము ఎక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత మందితో మీరు ఇళ్లపైకి వచ్చినా,
చివరికి సత్యమే గెలుస్తుంది. నిజాన్ని బయటికి రాకుండా ఎవ్వరూ ఆపలేరు. మరి ఈ రోజున పెదబాబు గారు చిన్నబాబు గారికి చెప్తున్నారో, చిన్నబాబు గారు పెదబాబు గారికి చెప్తున్నారో, ఎవరికి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో తెలియట్లేదు. కానీ పోలీసులు మాత్రం ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి కొమ్ము కాస్తూ యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు పరిచేలా బాధ్యత తీసుకుని మరీ పనిచేస్తున్నారు. మీ సమక్షంలోనే నిన్నటి అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడైనా, మీ సమక్షంలోనే ఈరోజు జోగి రమేష్ గారిపై విసిరిన పెట్రోల్ బాంబులైనా, జోగి రమేష్ గారి ఇంటిపై విసిరిన పెట్రోల్ బాంబులైనా అన్ని మీ సమక్షంలోనే జరిగాయి కదా. ఎందుకు రక్షించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ప్రేక్షకులుగా చూస్తూ ఉండిపోతుంది? ఎందుకు? ఈ రోజు మీరు ఎంత డైవర్ట్ చేసినా కూడా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అన్న విషయం మీరు మర్చిపోకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులపై జరుగుతున్నటువంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. కేంద్రం నుంచి బలగాలు రావాలి. ఎందుకంటే నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అనే నమ్మకం పోయింది. అదే ఒక ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటండి రాష్ట్రంలో ఈరోజు? వాళ్ళకే సెక్యూరిటీ లేదు, వాళ్ళ ప్రాణాలకే గ్యారంటీ లేదు. మామూలు ప్రజల పరిస్థితి ఏంటి? అందుకనే ప్రెసిడెంట్ రూల్ రావాలి, కేంద్రం నుంచి బలగాలు రావాల్సిందే. యూనియన్ మినిస్టర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు అని మరొకసారి తెలియజేసుకుంటూ మేకాంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. చెప్తామన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో. రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ రోడ్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతేటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు? నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి. ఎందుకు 4 తీసుకోవడానికి? ఎఫ్ఐఆర్ 4 తీసుకోవడానికి ఏముందాడా? ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, లోపల ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. మా ఇంటి మీద దాడి చేసింది పోయి మా ఇంటి దగ్గర ఇక్కడ మా లీడర్ల మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ మాట మాట్లాడుంటే ఆయన గుండెల మీద చేసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి కన్నా నిజంగా అటువంటి ఆలోచన ఉంటే నన్ను అరెస్ట్ చేయించడు, 83 రోజులు జైల్లో పెట్టడు. ఎందుకంటే ఫేక్ కేసులు కదా, ఏ ఆధారం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నన్ను, నా తమ్ముడిని జైల్లో పెట్టారు 83 రోజులు. రాక్షస ఆనందం కదా ఇది. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను.
కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా.